సిరియా సైన్యాధిపతి నయమాను. నయమాను సిరియా దేశంలో ఒక ప్రముఖ వ్యక్తి. అతడు రాజ సైన్యాధిపతి. ఒక మనిషి తనకు ఏమేమి కావాలని కోరుకుంటాడో అవన్నీ అధికారం, కీర్తి, ధనం, గొప్ప భవనం, సేవకులు అతనికి ఉన్నాయి. కానీ అతనికి ఒక భయంకరమైన చర్మవ్యాధి ఉంది. అది కుష్ఠరోగం. ఆ రోజుల్లో దాని నివారణకు తగిన వైద్యం లేదు. అతడు, అతని భార్య మిక్కిలి ఆందోళన చెందుతూ ఉండేవారు. వారు చేసిన దండయాత్రల్లో సిరియా సైనికులు ఒకసారి ఒక ఇశ్రాయేలు బాలికను బందీగా పట్టుకున్నారు. ఆ బాలిక నయమాను భార్యకు సేవకురాలయ్యింది. ఇశ్రాయేలులో తన నివాసంలో ఒక ప్రవక్త ఉన్నాడు. అతడు నా యజమానుని వ్యాధి కుదర్చగలడు అని చెప్పింది ఆ బాలిక. సిరియా రాజు అతడు క్షేమంగా వెళ్ళి రావడానికి తగిన ఏర్పాట్లు చేశాడు. నయమాను ప్రవక్తను వెతుక్కుంటూ ఇశ్రాయేలు వెళ్ళాడు. నయమాను తలుపులు తట్టగా ఎలీషా సేవకుడు బయటకు వచ్చాడు. నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయమని, అలా చేస్తే నీ రోగం పోతుందని నా యజమానుడు చెప్తున్నాడు అని ఆ సేవకుడు నయమానుకు చెప్పాడు. ఎలీషా ఏదో అద్భుత కార్యం జరిపిస్తాడని నయమాను ఆశించాడు. కానీ ఏమి నిర్లక్ష్యం! కనీసం నా వద్దకు కూడా రాలేదు అని నయమానుకు కోపం వచ్చింది. కేవలం నేను స్నానం చేసి శుభ్రపరచుకోవటమే అయితే సిరియాలో అంతకంటే మంచి నదులే ఉన్నాయి అని అతడు అనుకున్నాడు. కానీ అతని సేవకులు మాత్రం ఒకసారి ప్రయత్నించమని వేడుకున్నారు. వారి విన్నపం చివరకు నయమాను విన్నాడు. నదిలోకి వెళ్ళి ప్రయాసపడి అటు ఇటు తిరిగాడు. 7 సార్లు నీటిలో మునిగాడు. అంతలోనే అతని రోగం పూర్తిగా నయమైపోయింది. తన కృతజ్ఞతలు తెలుపుకోవటానికి అతడు వేగంగా ప్రవక్త యొద్దకు తిరిగి వెళ్ళాడు. ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడని ఇప్పుడు నాకు పూర్తిగా తెలిసింది అని నయమాను అన్నాడు. కాబట్టి నయమాను తనతో పాటు తీసుకువచ్చిన వెండి, బంగారం, వస్త్రాలు స్వీకరించమని ఎలీషాను అడిగాడు. ఎలీషా వాటిని తీసుకోవడానికి నిరాకరించాడు. కానీ ఎలీషా శిష్యుడైన గెహాజీ వెండి, బంగారం, వస్త్రాలను ఆశించాడు. నయమాను తిరిగి వెళ్ళిపోతుండగా కొద్ది దూరంలోనే అతన్ని కలిసి, దూర ప్రాంతం నుండి అతిథులు కొందరు వచ్చారు కాబట్టి వీటిని మీ దగ్గర నుండి స్వీకరించమని ఎలీషా చెప్పాడు అని చెప్పి వాటిని తెచ్చుకొని ఇంటిలో దాచుకున్నాడు గెహాజీ. అయితే దేవుని ఆత్మ కలిగిన ఎలీషాకు అదంతా తెలుసు. గెహాజీ ఎలీషా వద్దకు రాగా, నీవు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అని గెహాజీ అన్నాడు. అప్పుడు ఎలీషా, నయమాను యొక్క ధనము, బంగారము, విలువగల వస్త్రములను ఆశించి నీ గుడారంలో దాచిపెట్టుకున్నావు. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి సర్వకాలము నీకు నీ సంతతి వారికి కలిగి ఉంటుంది అని చెప్పాడు. నయమాను, ఎలీషా, గెహాజీల ద్వారా మీరు తెలుసుకున్న నీతి కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి.